నమస్కారం. 2004, 2005 రైల్వే వార్షిక బడ్జెట్ మీద ప్రత్యేకమైనటువంటి చర్చకు స్వాగతం. మన రైల్వేలు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సంస్థ. మన రైల్వేలు రోజుకి దాదాపుగా 1,40,00,000 మంది ప్రయాణికుల్ని ఒక చోట నుంచి మరో చోటుకి చేరుస్తున్నాయి. దాదాపుగా 99 కోట్ల రూపాయలు సుమారుగా ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉన్నాయి. అలాగే 52 కోట్ల రూపాయలని తమ ఉద్యోగుల యొక్క జీతభత్యాల మీద ప్రతిరోజు రైల్వేలు ఖర్చు పెడుతూ ఉన్నాయి. మన రైల్వేలు ఎంత దూరం ప్రయాణిస్తున్నాయంటే ప్రతిరోజు భూమి నుంచి చంద్రమండలానికి 4 సార్లు తిరిగి వస్తే ఎన్ని లక్షల కిలోమీటర్లు మనం కవర్ చేస్తామో అన్ని లక్షల కిలోమీటర్లు రోజుకి మన రైల్వేలు తిరుగుతూ ఉన్నాయి. మన రైల్వేలు ఎంత పెద్దవో ఆ రైల్వేల ముందున్నటువంటి సవాళ్లు కూడా అంత పెద్దవి. ప్రయాణికుల యొక్క భద్రత, ప్రయాణికులకు రైళ్లలోనూ రైల్వే స్టేషన్లోనూ ఉన్నటువంటి సదుపాయాలు, రైల్వేలకి ముఖ్యంగా మౌలికమైనటువంటి సదుపాయాల కల్పన, విద్యుదీకరణ, అలాగే పాత ట్రాకులన్నింటినీ తీసి కొత్త ట్రాకులను వేయడం, విద్యుదీకరణ ఇవన్నీ కూడా చేయాలంటే రైల్వేలకు అదనంగా చాలా పెద్ద ఎత్తున వనరుల్ని సమీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రైల్వే బడ్జెట్ని సమీక్షించడానికి, రైల్వే బడ్జెట్ని విశ్లేషించడానికి రైల్వేలతోటి అనేక సంవత్సరాలుగా సంబంధం ఉన్నటువంటి 4 ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. చర్చలోకి వెళ్లే ముందు వారిని మీకు పరిచయం చేస్తాను. శ్రీ బండారు దత్తాత్రేయ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రైల్వే మంత్రి డాక్టర్ ఎంకే రావు గారు. రైల్వే బోర్డు చైర్మన్గా పనిచేశారు. రైల్వే బోర్డు చైర్మన్గా మొట్టమొదటి తెలుగువారు. ఆ తర్వాత మరొక తెలుగువారు రైల్వే బోర్డు చైర్మన్గా ఇంతవరకు పనిచేసేటటువంటి అవకాశం లభించలేదు. శ్రీ శంకర్రావు గారు, రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. శ్రీ పి ఉపేంద్ర గారు, రైల్వేలో చాలా కాలం ఉన్నతోద్యోగిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. శ్రీ మధు దండావతి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసినటువంటి వారు, కేంద్ర మాజీ మంత్రి. దత్తాత్రేయ గారు, ఎంతవరకు ఈ బడ్జెట్ మీకు సంతృప్తినిచ్చింది? ఈ బడ్జెట్ చాలా నిరాశాజనకమైనటువంటి బడ్జెట్. ఎందుకంటే ఈ బడ్జెట్కి ఒక విజన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది లేదు. సో అందువల్ల కేవలం ఒక పూతబూసి రాబోయేటటువంటి ఎన్నికలు, అంటే ముఖ్యంగా రేపు బీహార్ మరియు ఈ మహారాష్ట్రలో జరిగేటువంటి ఎన్నికల కోసం వాళ్ళు సుమారుగా గతంలో మేము పెట్టినప్పుడు ఎన్నికల బడ్జెట్ అన్నారు, ఇప్పుడు దానికి సుమారుగా దగ్గర మోస్తరుగానే అలాంటి బడ్జెటే పెట్టినారు. దీంట్లో ఎక్కడ కూడా విస్తృతమైనటువంటి అభివృద్ధికి కానీ లేక ప్రయాణికుల సౌకర్యాలకు చాలా చిన్నపేట వేసినారు. గతంలో మేము సుమారుగా 210 కోట్లు వెచ్చిస్తే ఇప్పుడు సుమారుగా అంతే డబ్బులు ఇచ్చినారు. కానీ ప్రయాణికులకు అవసరాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రయాణికుల అవసరాలు కానీ లేక అనేకమైనటువంటి ఒక ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులు కానీ ఎక్కడ కూడా వారు పెట్టలేదు ఎక్కువగా. ఎందుకంటే వేటి మీద వారు రెవెన్యూస్ ఏవైతే జనరేట్ చేయాలనో ఆ రెవెన్యూ జనరేషన్ మీద కంప్లీట్గా వారు దృష్టిని కేంద్రీకరించలేదు. కేవలము ఎన్నికల దృష్టిలో ఉన్నారు కాబట్టి వారు కొన్ని చిన్నటువంటి డిమాండ్స్ మాత్రమే పూర్తి చేశారు. ఒక సంతోషమైన విషయం ఏంటంటే దీని మీద ముఖ్యంగా వారు ఈ యొక్క ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్స్ అవి చేస్తామన్నారు. అదేవిధంగా కొంత ఈ యొక్క భద్రతకు అన్నారు కానీ మరి ఎంత ఇచ్చినారు, ఏమేమి ఇచ్చినారు ఈ విషయాలు కూడా ఉన్నాయి. కానీ మిగతా అన్ని చూస్తే మాత్రం గేజ్ కన్వర్షన్ కానీ, డబ్లింగ్ కానీ, కొత్త లైన్లు కానీ గతంలో కన్నా పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. గతం దాన్నే వారు కొనసాగించినారు తప్ప దీంట్లో విశేషమైనటువంటి అభివృద్ధికి ప్రాధాన్యత లేదు. ఉపేంద్ర గారు, ఈ బడ్జెట్ ఎంతవరకు రైల్వేల యొక్క అభివృద్ధిని వారు అన్నట్టుగా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎజెండా, ప్రయాణికుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, దీన్ని ఆధునికీకరించడం, అభివృద్ధి చేయడం, వీటికి ఇవాళ ఇచ్చినటువంటి బడ్జెట్ అనుగుణంగా ఉన్నదా? చాలా విషయాలు ఊహిస్తాం, ఆశిస్తాం, అన్నీ జరగవు. పాత రైల్వే మంత్రుల వరవడిలోనే ఈ బడ్జెట్ ప్రసంగం కూడా సాగింది. ఎందుకంటే ఒక ఫార్మాట్ రైల్వే బోర్డు వాళ్ళు తయారు చేసి ఉంచుతారు, పేర్లే మారుతాయి. అంచేత కొత్త రైళ్లు కానీ, కొత్త లైన్లు కానీ, డబ్లింగ్లు కానీ ఇవన్నీ ఒక పద్ధతిగా ఒక సీక్వెన్స్ ప్రకారం వెళ్తాయి. ఇవన్నీ కన్సెషన్స్తో స్టార్ట్ అవుతాయి, సిబ్బందికి ధన్యవాదాలతో ముగుతుంది. అదే వరవడిలో ఈ ఉపన్యాసం కూడా సాగింది. అంతకన్నా ఆయన చేయగలిగింది కూడా ఏం కనపట్లేదు. ఎందుకంటే రైల్వేల యొక్క ఆర్థిక వనరులు పెరిగింది, ఏ విధంగానూ కొత్త ప్రామిసులు చేసే లాభం లేదు. ఉన్న వాటిలోనే సర్దుకోవాల్సిన అవసరం ఉంది. అది 1000 కిలోమీటర్లు చేస్తారా, 800 కిలోమీటర్లు చేస్తారా అనేది తప్ప ఇది పెద్దగా దానికి డిపార్చర్ అంటూ ఉండటానికి కూడా అవకాశం లేదు. మౌలికమైనటువంటి పరివర్తన వస్తే తప్ప, రైల్వేల యొక్క ఆలోచనలో, రైల్వే మంత్రుల ఆలోచనలు వస్తే తప్ప మనం పెద్దగా ఆశించేది ఉండదు. కానీ ఉన్నంతలో ఆయన చేశాడు. ఇది
ఇది ఎన్నికల బడ్జెట్ అది ఇదని అందరూ అయ్యో అంటూ ఉంటారు అనుకోని ప్రతిపక్షాలకు అలవాటు ఇది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము అంటాం, మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అంటారు. అది కాదు ప్రశ్న. ఇక్కడ చేయగలిగి ఎంతవరకు చేశారనేది మనం చూడాల్సింది. ఇంతకన్నా ఎక్కువగా చేయగలిగింది ఏమీ లేదు. ముఖ్యంగా ఒక 1000 కిలోమీటర్లు గేజ్ కన్వర్షన్ ఇందులో పెట్టారు. ఇది 1000 లెవెల్ క్రాసింగ్ని మ్యాన్ చేయడానికి కూడా ప్రకటన చేశారు. ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు 38,000 లెవెల్ క్రాసింగ్లు ఉన్నాయి. అందులో 1600 ఇంతవరకు మ్యాన్ చేశారు. ఇంకొక 1000 చేస్తున్నారు. అంటే ఇంకా చాలా చేయాలి. ఎందుకంటే లెవెల్ క్రాసింగ్ యాక్సిడెంట్లు చాలా చోట్ల అవుతున్నాయి. ఇవన్నీ కూడా సరే, భద్రతకి పెద్దపీట అనేది ప్రతి రైల్వే మంత్రి చెప్తూనే ఉన్నారు. రైల్వే బోర్డు వాళ్ళు ఇప్పుడు స్టాటిస్టిక్స్ కూడా చెప్తారు కాసేపు. ఇన్ని మిలియన్ కిలోమీటర్లకి ట్రైన్ కిలోమీటర్లకి ఇంత యాక్సిడెంట్ 0.64 యాక్సిడెంట్ అని చెప్తారు. మొత్తం మీద అనుకున్న పందాలోనే జరిగింది. ఇది ఆశించిన పందాలు అని నేను అనను, అనుకున్న పందాలోనే బడ్జెట్ ప్రసంగం సాగింది. శంకర్రావు గారు మీరేమంటారు? ముఖ్యంగా ఈ ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసామనే మాట చెప్తున్నారు తప్పితే యాక్చువల్గా దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు వీటి మీద ఖర్చు పెడుతున్నారు. సిబ్బంది మీద ఏమాత్రం ఖర్చు పెట్టినట్టుగా కనపట్లేదు. పోయినసారి మినిస్టర్ గారు 20,000 వేకెన్సీలు ఫిలప్ చేస్తాం, గ్యాంగ్మెన్ వేకెన్సీలు అన్నారు. ఈ రోజు వరకు కూడా ఏ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామినేషన్ జరిగినా కూడా ఒక్క మనిషి కూడా అవైలబిలిటీ లేరు ఈ రోజు వరకు. అలాగే 1000 లెవెల్ క్రాసింగ్ గేట్స్ మ్యాన్ చేస్తామని చెప్పారు ఈ బడ్జెట్లో. ఆల్రెడీ ఇందాక ఉపేంద్ర గారు చెప్పినట్టుగా ఉన్న లెవెల్ క్రాసింగ్కే మనుషులు లేరు ఈరోజు. ఎంప్లాయీస్ ఆర్ నాట్ అవైలబుల్, వాటికి అవైలబిలిటీ లేదు. ఇదే కాకుండా ఇవాళ రైల్వేలో కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. దీన్ని ఎలా భర్తీ చేస్తారని కూడా లేదు. సేఫ్టీ ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో కూడా అర్థం కావట్లేదు. ట్రాక్ రెన్యువల్ చేయొచ్చు, కోచెస్ ఇంప్రూవ్ చేయొచ్చు, అయితే దానికి సంబంధించిన సిబ్బంది లేకుండా ఈ భద్రతకు ఎలా పెద్దపీట వేస్తారో కూడా అర్థం కావట్లేదు. ముఖ్యంగా రైల్వేలో ఈరోజు అంటే సిబ్బంది మీద తగినంత దృష్టి ఈ బడ్జెట్ పెట్టలేదు. రెండోది, ప్రయాణికుల పదంగా చూస్తే ఫేర్స్ పెంచబోవడం చాలా అదృష్టంగా వాళ్ళు భావిస్తారు. అయితే రైల్వేల అభివృద్ధికి కనుక దృష్టి పెడితే రైల్వేలు ఆర్థికంగా ముందుకు పోవడానికి ఈ బడ్జెట్ ఏ విధంగా సహకరించదు. ఒక పక్క 60,000 కోట్ల రూపాయలు కొత్త లైన్లో కావాల్సి ఉండగా మరి 60,000 కోట్ల రూపాయల్లో కనీసం వంతాడన్నా కూడా ఏ విధంగా రైల్వేలు మరి సమకూర్చుకుంటాయో కూడా లేదు. డాక్టర్ రావు గారు, ఏ రకంగా రైల్వే వాళ్ళ ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళని ఏ రకంగా ఇది సాధించగలరు? మొట్టమొదటిగా నా రియాక్షన్ చెప్పాలి అంటే, ఇప్పుడు లలూ ప్రసాద్ యాదవ్ గారు ప్రజెంట్ చేసిన బడ్జెట్కి ఇంతకుముందు నితీష్ కుమార్ గారు జనవరిలో ప్రజెంట్ చేసిన బడ్జెట్కి పెద్ద ఎక్కువ వ్యత్యాసం ఏమీ కనపడదు. అక్కడ ఫిగర్సే. ఒక విషయం చెప్పండి, ఇందాక ఉపేంద్ర గారు ఏమన్నారంటే ఇదంతా పూర్తిగా ఉంటుందంటే ఒక చట్టంలో బిగించి ఉంటుంది ఈ ఉపన్యాసం కూడాను, పేర్లు మారుస్తారు, ట్రాక్ పలానా అంటే మీరు చాలా రైల్వే బోర్డులో పనిచేశారు, ఇది నిజమేనా? అంటే ఒక వర్డ్ ప్రాసెసర్లో ఒకటి కొట్టేసి ఉంచుతారా? ఫిగర్లు మారుతుంటారు కానీ ఫార్మాట్ సేమ్ అండి. ఫార్మాట్ విల్ బి సేమ్. అది ఎక్కువ మార్చడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే ఎక్కువ మార్చేందుకు తగిన తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రభుత్వానికి కానీ మంత్రి గారు కానీ ఉండాలి కదా. అది మార్చాలి అంటే మంత్రి గారి ఇనిషియేటివ్ మీద మార్చాలి. ఆయన ద ఓన్లీ సోల్ గైడింగ్ ఫోర్స్ ఫర్ ది బడ్జెట్ స్పీచ్ ఆఫ్ హీస్. ఇట్ ఈస్ నాట్ ది రైల్వే బోర్డ్ స్పీచ్, ఇట్ ఈస్ హీ స్పీచ్. సో ఈ షోస్ ఆయన చూపించిన తోలుదని బట్టి దాన్ని మార్చవచ్చు. ఈ ప్రణాళికలో బడ్జెట్ ప్రణాళికలో ఎక్కువ మార్పులు ఏమీ కనపడలేదు. ఎక్సెప్ట్ ఆయన గూడ్స్ రవాణా మీద ఎర్నింగ్స్ కొద్దిగా ఇంక్రీజ్ చేశారు, ప్రయాణికుల రవాణా మీద ఎర్నింగ్స్ తగ్గించారు. ఇప్పుడు ప్రయాణికుల ఛార్జీలు పెంచకపోవడానికి కారణం ఇప్పటికే బాగా ఎక్కువగా ఉన్నాయి. పెంచితే కనుక ప్రయాణికుల మీద వచ్చేటటువంటి ఆదాయం గత సంవత్సరం తగ్గినట్టుగా ఈ సంవత్సరం కూడా తగ్గేటటువంటి భయం, ప్రమాదం ఉంది అనేటువంటి కారణమా, లేకపోతే ఇది రాజకీయంగా ఇది ముట్టుకోకూడదు, మనం అనవసరమైనటువంటి నిరసనలు మనం మీద వేసుకునేటటువంటి పరిస్థితి కాదు అనేటటువంటిదా? మనం ఛార్జ్ చేస్తున్న ప్రయాణికుల ఛార్జీలు చాలా చాలా తక్కువ, స్లీపర్ క్లాస్ పర్టికులర్గా. ఈ కంఫర్ట్ ఇంత తక్కువ ప్రైస్లో ఇవ్వడం ఇది అన్ఎకనామికల్. ఇట్ ఈస్ నాన్ అఫోర్డబుల్ ఫర్ ద రైల్వే. ప్రతి మంత్రికి మాట చెప్తాం కానీ వారు అమల్లో పెట్టడం అంటే దానికి ప్రజల తరఫు నుంచి కొద్ది వెల్కమ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. మేము లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ రైల్వే చూసుకోవాలి కదా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ 1 year బడ్జెట్, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ప్లాన్ మనం చూసుకోవాలి. దానికి కావాల్సిన సదుపాయాలు ఏ విధంగా మనం కుదర్చాలి అన్నది విషయం గెలుపులో పెట్టుకోవాలి, బడ్జెట్లో రావాలి.
అది లేదు. ఇంకేదంటే ఈ ప్రయాణికుల ఛార్జీల మీద పెంచబడున్నది లాంగ్ టర్మ్ అయిన శంకర్రావు గారు అన్నట్టు లాంగ్ టర్మ్ డెవలప్మెంట్కి మంచిది కాదు. ఉపేంద్ర గారు, రావు గారు చెప్పినట్టుగా ఫ్రైట్ ట్రాఫిక్లో బాయన్సీ ఉంది, బాగా పెరుగుతోంది, ఆదాయం కూడా పెరుగుతోంది. దానికి తగ్గట్టు రోడ్డు రవాణాతో పోటీ కూడా ఉంది, గట్టి పోటీ ఉంది. అంచేది ఈ పరిస్థితుల్లో మరి ఫ్రైట్ ఛార్జీలు పెంచడం అనేది అంత ఉచితం కాదు రైల్వేల దృష్టితో. ఇంకా ట్రాఫిక్ పెరుగుతోంది కాబట్టి దాన్ని ఎట్లాగ పెరిగిస్తే వల్ల ఉపయోగం ఉంది. కానీ మనం షార్ట్ టర్మ్ చూసుకుని ఏదో ఛార్జీలు పెంచేసి మనం ఆదాయం పెంచడం కాదు. ఇది లాంగ్ టర్మ్లో చాలా మంచి పాలసీ ఫ్రైట్ ఛార్జెస్ పెంచకపోవటం అనేది. సరే, ప్యాసింజరు రేట్లు పెంచడం అనేది చాలా మటుకు పొలిటికల్ డెసిషన్. అది అందరూ చేసేది కాదు. అది పైగా దానివల్ల వచ్చే పెద్దగా ఆదాయం కూడా లేదు. నేను అన్నట్టుగా ఈ షార్ట్ డిస్టెన్స్ ట్రాఫిక్ని వదులుకొని లాంగ్ డిస్టెన్స్ పెంచి ఒక ఛార్జీలు కూడా పెంచి కంఫర్ట్స్ పెంచి సౌకర్యాలు పెంచి ఆ విధమైన ఆలోచన ఉంటే తప్ప ఏదో ఒకటి ₹1 పెంచి ₹10 పెంచి దీనివల్ల ప్యాసింజర్ ట్రాఫిక్ పెంచడం వల్ల కాదు. ఆ విధంగా ప్యాసింజర్ ట్రాఫిక్ పెంచినందువల్ల ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది రైల్వేస్కి, ఇంకా డెఫిసిట్ పెరుగుతుంది. అది అంచేది ఆ విధంగా ప్యాసింజర్స్ని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది అంచేది ఏంటంటే కరెక్టే, ఇది ఈ డెసిషన్ ఉన్న పరిస్థితుల్లో ఇది కరెక్ట్ డెసిషన్. దత్తాత్రేయ గారు, మీరు చేయలేనటువంటివి ఇవాళ ఈ బడ్జెట్లో మీకు ఏమైనా కనపడ్డాయా? 25% బుక్ స్టాల్స్లో ఏదైతే ఉందో అదొకటి మేము అనుకున్నాము కానీ చేయలేకపోయినాము. ఈ వీలర్ కంపెనీ చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకే ఎందుకు ఇస్తారు, ఎందుకు నిరుద్యోగులకు ఎవరనేది లాస్ట్ 2 times డిస్కషన్ జరిగింది, చర్చ జరిగింది. కానీ బోర్డులో చాలామంది రెవెన్యూ తగ్గుతుందనే ఉద్దేశం మీద వాళ్ళు నిర్ణయాన్ని చేయనీయలేదు. రెవెన్యూ తగ్గుతుంది, 2-3 ఇస్తేనే రెవెన్యూ పెరుగుతుంది, చాలామంది నుంచి రెవెన్యూ కలెక్ట్ చేయడం కష్టమని చెప్పేసి వాళ్ళు చాలా అపోజ్ చేశారు. ఇది ఒక మంచి నిర్ణయమే. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ కోసం, పరీక్షల కోసం ప్రయాణం చేసేటప్పుడు వారికి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించేటటువంటిది మీ ప్రభుత్వం ఉండగా ప్రకటన అయితే జరిగింది. ప్రకటన చేసినాము కొంత, అంటే కేవలం ఆర్ఆర్బీ కాకుండా వెళ్ళే వాళ్ళ గురించి మాత్రమే కొంత చేసినాము. కానీ మిగతా ఇంత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉన్న అన్నిటికన్నీ మేము ఆ మాట మీరు తన ప్రసంగంలో ప్రస్తావించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వాస్తవమే, ఎందుకంటే కొన్ని ఇప్పుడు మా దాంట్లో ఉన్న విషయాలు దీంట్లో లేవు. ఇప్పుడు మేము రైల్ వికాస్ యోజన కార్యక్రమం పెట్టినాము, అదేవిధంగా మేము అప్పుడు ఈ గోల్డెన్ క్వార్టర్లు పెట్టినాము, అంటే 32,000 crores ఆ ప్రాజెక్ట్ చేసినాము. ఇప్పుడు ముఖ్యంగా వారు ఏదైతే ఇంకోటి వారు చేయలేకపోయినటువంటిది ఒకటి ముఖ్యంగా ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మెట్రో రైళ్ళ గురించి కొంత రైల్వేను అర్బన్ డెవలప్మెంట్ను దాన్ని కోఆర్డినేట్ చేయాలి. చాలా దాని గురించి వారు ప్రస్తావన ఏం చేయలేదు. అది చేస్తే బాగుండేది. అసలు రైల్వే ఆదాయం పెరగాలంటే ప్రయాణికుల మీద వేసే ఛార్జీల కన్నా ఫ్లైట్ ఛార్జే చాలా సునాయాసంగా ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దానికి కొన్ని కన్సెషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఉదాహరణంగా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఏవైతే రవాణా చేస్తున్నారో వాటి మీద కన్సెషన్స్ ఇస్తే ఎక్కువ రోడ్డు మీద వెళ్ళేదానికన్నా ట్రైన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ కన్సెషన్లోనే మేము లాస్ట్ టైం దీన్ని రేషనలైజేషన్ అన్నాం. ఒకటేమో కొంత కరప్షన్ ఉంది, ఈ రవాణా సరుకు ఛార్జీల్లో చాలా పెద్ద కరప్షన్ ఉంది. కాబట్టి ఆ కరప్షన్ పోవాలంటే ఈ రేషనలైజేషన్ చేయాలా. ఉపేంద్ర గారు, మనకి ఇవాళ బడ్జెట్ ఉపన్యాసంలో ఒక పెద్ద జాబితా, సర్వేల జాబితా. ఏమిటి సర్వేల జాబితా? అసలు ఎందుచేత ఎన్ని సర్వేలు చేస్తాం? పైగా కేవలం లైన్ వేయడానికి సర్వే మాత్రమే కాదు, దాన్ని విద్యుదీకరణ చేయడానికి కూడా పెద్ద జాబితాతో సర్వే చేస్తాం. అవసరమా? ఇప్పుడు ఆయన ముందు ఆయన చెప్పారు, ఎంపీలందరికీ నేను రాశాను, మీ సూచనలు ఇమ్మని. అంచేత ప్రతి ఎంపీ కూడా ఏదో ఒకటి రాసి ఉంటాడు, 1-2 ఆయన సూచనలు రాసి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే ఆ స్ట్రైట్ అవే మనం పెట్టలేం కదా, ఆ లైన్ చేస్తామని. దానికి ప్రిలిమినరీ వర్క్ చేయాలి కదా, సర్వే అని. ముందు సర్వే వేస్తే 25% సాటిస్ఫాక్షన్, ఏదో కొంత పని ముందుకెళ్తోందని. తర్వాత నెక్స్ట్ రైల్వే మినిస్టర్ వచ్చినప్పుడు దాన్ని బడ్జెట్లో పెట్టిస్తానికి మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ నిరంతరం జరిగేటువంటి కృషి, ప్రెషర్ టాక్టిక్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక అందరినీ డెమోక్రసీ, ఇందులో అందరినీ సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అది అవుట్ రైట్ కొట్టేయలేరు కదా. దత్తాత్రేయ గారు, ఈ బడ్జెట్ కూడా గతంలో లాగానే ఏదైనా ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఎంతో అంత కాస్త ముగ్గు చూపినట్టుగా మీకు కనపడింది ఉంది. ఎందుకంటే ఇప్పుడు జమాల్పూర్లో ఏదైతే వ్యాగన్ ఫ్యాక్టరీ అన్నారో అది ఒక ముద్ర. అవసరం ఉన్న అలాంటి స్థలాలు ఇంకా చాలా ఉన్నాయి. గతంలో కూడా రైల్వే మంత్రిగా నేను చూశాను. ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర కూడా ఒక 2 స్థలాలు ఉన్నాయి వ్యాగన్ చేయాల్సిన అవసరం ఉంది. వరంగల్లో ఒకటి అవసరం ఉండింది.
లేక మనకు ఈవెన్ రేణిగుంటలో కూడా మనకు చాలా అవసరం ఉంది, బిట్రగుంట ఉంది. కాబట్టి మరి అవి దృష్టికి రాకుండా ఒక జమహల్పూర్లోనే వచ్చిందంటే అది దానికి తప్పకుండా ఉంటుంది. లాస్ట్ టైం నితీష్ కుమార్ గారు కూడా అలానే ఒకటి అక్కడ బీహార్లోనే ఒక వ్యాగన్ ఫ్యాక్టరీ రాష్ట్రపతి చేత శంకుస్థాపన చేపించారు. సో ఆ రకంగా అదో ముద్ర ఉంది. రెండోది వారు ఏదైతే అనుకుంటున్నారో ఉత్తర భారతదేశంలో ఈ కుండలు తయారు చేసేటువంటిది ఎక్కువగా ఉంది. అక్కడ మట్టి ద్వారా కుండలు తయారు చేసేది ఉంది. అందులో బీహార్, యూపీలో ఎక్కువ ఉన్నాయి ఇవి. కాబట్టి బహుశా ఎక్కువ మందికి అక్కడ ఉపాధి అవకాశం దొరుకుతుందనేటువంటిది అది కూడా ఆయన ఆ దృష్టితోనే అది ముద్ర వేసినారు. అది వాస్తవంగా కొంత ఆయన ఉంది. ఓవరాల్గా ఏంటంటే దీని కొంత ప్రో పూర్ అనే దానికే ఆయన కొంత ప్రయత్నం చేసినారు తప్ప, కానీ ప్రో వర్కర్ అనేది మాత్రం అక్కడెక్కడ లేదు. ప్రో పూర్ మాత్రం కొంత చెప్పినారు. ఏంటంటే ఖాదీ ఆయన ముద్ర వేయడానికి ప్రయత్నం చేసినాడు. అది మంచిదే, ఖాదీ వాడడం అనేది, చేనేత వాడడం అనేది, ఇలాంటి కొన్ని ఆయన ముద్ర వేసే ప్రయత్నం చేసినారు. ముంబైకి పర్టికులర్గా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర దాని మీద కూడా కొంత. ఉపేంద్ర గారు, మన రాష్ట్రం యొక్క స్థానం ఇవాళ ప్రజెంట్ చేసినటువంటి రైల్వే బడ్జెట్లో ఏమిటి? ప్రత్యేకంగా ఏమీ లేవు, కాకపోతే కొన్ని గతంలో స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు వాటికి అలొకేషన్స్ మనకు డీటెయిల్స్ వస్తే తెలుస్తాయి మనకి. ఈ కాకినాడ కోటిపల్లి కానీ, కోటిపల్లి నరసాపురం కానీ, ఇవన్నీ తర్వాత గతంలో సర్వే చేసి అమల్లో కొంచెం నలుగుతున్నటువంటి ప్రాజెక్ట్ మళ్ళీ రిపీట్ చేశారు డ్రాప్ చేయకుండాను. ఆదిలాబాద్, మున్ఖేడ్, నడికోడి, శ్రీకాళహస్తి కానీ, భద్రాచలం, కొవ్వూరు కానీ, ఇవన్నీ చాలా కాలం నుంచి నడుగుతున్నాయి. చాలా కాలం నుంచి మనం సర్వేలు అని మాట్లాడుతున్నాం. మళ్ళీ దాన్ని వదిలేయకుండా ఉంచడం కూడా చాలా అవసరం. ఒకసారి వాళ్ళు డ్రాప్ అయినాయంటే మళ్ళీ రావాలి, అంచేత మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండాలి వీటిని. శంకరరావు గారు, మన రాష్ట్రం యొక్క స్థానం ఈ బడ్జెట్? రాష్ట్రం యొక్క స్థానం చాలా అడుగునుందండి. నాకు తెలిసినంతలో మన రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం ఈ బడ్జెట్లో జరగలేదు. కొత్త రైల్వే లైన్ల విషయంలో కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ విషయంలో కానివ్వండి, డబులింగ్లో కానివ్వండి, లేకపోతే కొత్త ట్రైన్స్ విషయంలో కూడా ఇక్కడ ఏమి మనకి అన్నారు దాని పర్టికులర్స్ లేదు. సర్వేలో ఒంగోలు దనుకొండ కానివ్వండి, నడికూరి కాళహస్తి కానివ్వండి, భద్రాచలం, కొవ్వూరు కానివ్వండి, ఇవి దగ్గర 10 సార్లు సర్వే చేశారు. మళ్ళీ సర్వే చేయడం అంటే ఇది మచ్చిపూసి మారేడుకాయ చేయటం, అంతకు తప్పితే ఏమీ లేదు. రెండవది మిగతాది విషయంకి వస్తే ఇక్కడ కొత్త ఉద్యోగాలకి ఫ్రీ ట్రావెల్ 2వ తరగతిలో ఉన్నారు. అసలు ఉద్యోగాల మీద బ్యాన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో, రైల్వేల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ బ్యాన్ ఉంది. ప్రతి సంవత్సరం 3% ఉద్యోగాలు తగ్గించాలనేది కూడా ప్రైమ్ మినిస్టర్ గారి నిర్ణయం. అలాంటి పరిస్థితుల్లో మరి అసలు ఉద్యోగాలు పరీక్షలు రాసేవాళ్ళు లేరు, వెళ్ళేవాళ్ళు లేరు, వాళ్ళకేంటి ఉచిత ప్రయాణం అర్థం కావట్లేదు. అంటే అరుంధతి నక్షత్రం చూడమండి. అలాంటివి చాలా ఉన్నాయి. డాక్టర్ రావు గారు, మన రాష్ట్రం యొక్క స్థానం మీద మీ అభిప్రాయం? మీరు సంతృప్తిగా ఉందా, అసంతృప్తిగా ఉందా? ఏం చేయగలిగేటటువంటి అవకాశం ఉంది, మనం ఏం పొందలేకపోయాం? నాకు మన రాష్ట్రం గురించి పర్టికులర్గా ఎక్కువగా ఝాస దీంట్లో కనపడదండి. ఇంచేదంటే మన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లైన్ చాలా పొడుగు కోస్టల్ లైన్. కొత్త పోర్ట్లు, పాత పోర్ట్ల పెరుగుదలకి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ దృష్టిని పెట్టుకుని ఈ కాకినాడ పోర్ట్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, దానికి కావాల్సిన రైల్వే లైన్లు ఏవి కాకినాడ తర్వాత మళ్ళీ మెడ్రాస్ వరకు ఇంకా మన రాష్ట్రంలో ఆల్మోస్ట్ 600-700 కిలోమీటర్ల లైన్ ఉన్నప్పటికీ ఇంకే పోర్ట్ లేదు. కొత్త పోర్ట్ రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అక్కడ ఏ పోర్ట్ వస్తే బాగుంటుంది, దానికి తగిన కనెక్షన్, రైల్వే కనెక్షన్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఇదివరకు పరిశీలనలో ఉన్నటువంటి విషయం. దాని గురించి ఏమీ లేకపోవడం అనేది ఒక నిరాశ. ఉపేంద్ర గారు, ఒకటి ఏంటంటే అసలు ఏ మాత్రం కూడా కొత్తదనాన్ని తీసుకురావడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం ఈ బడ్జెట్లో కనపట్లేదనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఎంచేత కాస్త కొత్తదనం, ఒక 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 దిశని మార్చేటటువంటి ప్రయత్నం, ఒక కొత్త రూపమే కాదు ఒక కొత్త దిశానిర్దేశనం చేసేటటువంటి ఇందులో ఎందుకు కనపట్లేదు? దానికి కారణం ఏంటంటే నేను మొట్టమొదటి చెప్పినట్టుగా కొన్ని హార్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి పొలిటికల్ డెసిషన్ మెయిన్, అది కొన్ని అన్పాపులర్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒక రైల్వే మంత్రి చేయలేడు. అది ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్తో డిస్కస్ చేయాలి, ఫైనాన్స్ మినిస్టర్తో డిస్కస్ చేయాలి. ఇటువంటి కోయలిషన్ గవర్నమెంట్లో కోయలిషన్ పార్ట్నర్స్తో కూడా సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ కంపల్షన్స్ ఉంటాయి అటువంటి. అంతే హార్డ్ డెసిషన్స్ తీసుకోవడం అనేది కష్టం. ఇక అఫీషియల్ లెవెల్కి వచ్చేసరికి చైర్మన్ రైల్వే బోర్డు కానీ, మెంబర్ రైల్వే బోర్డు కానీ కొత్త పుంతలు తొక్కడానికి వాళ్ళు సాహసించరు. ఏం చేద్దంటే ఏమో ఎటుపోయేట వస్తుందో మనకెందుకు ఈ గొడవ అంతే. పొలిటికల్గా నువ్వు చేయి పెట్టు అని అంటే మినిస్టర్ చెప్తే తప్ప వీళ్ళందరికీ వీళ్ళుగా అది ఫార్మాట్ని మార్చరు.
అది ఎవరు తాగా స్ట్రాంగ్ బిల్లు ఉన్న మినిస్టర్ వచ్చి ఇది కాదు, ఇది పెట్టాల్సింది, ఇది మార్చలేదు, అంతా ఏమిటి, ఇదంతా రొటీన్ వ్యవహారం అంతా అని చెప్పి అని చెప్తే తప్ప వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారు? వాళ్ళకేం పోయి అంచేత అఫీషియల్స్ కూడా ఆ విధమైన ఇనిషియేటివ్ తీసుకున్నారు. అంచేత ఏంటంటే బడ్జెట్ తర్వాత బడ్జెట్ మనం వింటూనో దత్తాత్రేయ గారు కొత్తతనం లేకపోవడానికి, దిశానిర్దేశనం చేయకపోవడానికి, వారు అన్నట్టుగా ఉపేంద్ర గారు అన్నట్టుగా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడానికి, ఇప్పుడు ఇది ప్రగతిశీల ఐక్య కూటమి యొక్క మొట్టమొదటి రైల్వే బడ్జెట్. ఇంకా 5 సంవత్సరాలు అనుకుందాం, 5 సంవత్సరాలు ఉంది. ఇవాళ కొంత కఠిన నిర్ణయం తీసుకుని రైల్వేల యొక్క గతిని మార్చడానికి, దాని యొక్క కొత్త పొంతలు తొక్కించడానికి పెద్దగా అవరోధాలు ఏముంటాయి? ముఖ్యంగా లెఫ్ట్ పార్టీస్ యొక్క సపోర్ట్తోనే గవర్నమెంట్ ఉంది కాబట్టి అసలు ఆ లెఫ్ట్ పార్టీస్ను సంతృప్తిపరచడానికి వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రయాణం ఛార్జీలు పెంచడం కానివ్వండి, లేకపోతే ఇంకా వనరులు ఇంకా పెంచితే ఎక్కువ ట్యాక్సులు పడడం కానివ్వండి, అలాంటి దానికి ఒకటి వాళ్ళు వెనక చేసినారు. నెంబర్ 1. నెంబర్ 2, మెయిన్గా ఏంటంటే అసలు యూపీఏ ప్రభుత్వం యొక్క కామన్ మినిమం ప్రోగ్రాంలోనే అసలు డెవలప్మెంట్కి ప్రాధాన్యత లేదు. దాంట్లో అంతా కూడా ఒక పాపులిస్ట్ అవగాహన ఉంది. డెవలప్మెంట్ అంతా కూడా వెనకపోయింది. డెవలప్మెంట్ అంతా వెనక వెళ్ళిన తర్వాత ఇంకా కొత్తదనం అంటూ ఉండదు. కొత్తదనం మాత్రం ఉంది. ఏంటంటే గతం దాన్ని రివర్స్ చేయడమే కొత్తదనం ఉంది ఇప్పుడు. సో అందువల్ల వీళ్ళు ఆలోచించినటువంటి ఒక వెరీ థింకింగ్లోనే చాలా పొరపాటు ఉంది. ఆలోచనలో పొరపాటు ఉంటే ఇంకా కొత్తదనం అంటూ రాదు. కొత్తదనం రావాలంటే ధైర్యము, విశ్వాసం ఉండాలి. ఆ ధైర్యము ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఉన్నాయిలేండి. లేదు అట్లా అంత కాదు. మేము తీసుకున్నాం బోల్డ్ డెసిషన్. ఫస్ట్ టైం ఉపేంద్ర గారు అడ్మిట్ చేయాలా, బై 2007 శ్రీనగర్కు రైల్వే లైన్ వస్తున్నది. ఇవాళ మీరు ఒకసారి దయచేసి వెళ్ళండి. నేను వెళ్ళాను రైల్వే మంత్రిగా. ఇవాళ ఉదంపూర్ నుంచి బారాముల్లా రైల్వే లైన్, ఇంత ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నటువంటి దాంట్లో కూడా ఇవాళ రైల్వే లైన్ సాహసోపేతంగా ఇచ్చినారు. ప్రపంచంలో అత్యధికమైనటువంటి రైల్వే లైన్ ఇవాళ శ్రీనగర్. కాబట్టి ధైర్యం చేసినాం, సాహసం చేసినాం. కాబట్టి ఆ రకమైనటువంటి సాహసం అనేది ఈ ప్రభుత్వంలో లేదు మొట్టమొదటి బేసిక్గా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ కూడా దీన్ని లైట్గా తీసుకునే మనిషి తప్ప, ఆయన అభివృద్ధిని బీహార్లోనే చేయాలని మనిషి రైల్వేలో అభివృద్ధి ఎట్లా తీసుకొస్తాడు? బీహార్ వెళ్ళి చూస్తే మనకు ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు ఆ విజన్ ఉండాలా, ఆ డెవలప్మెంట్ థింకింగ్ ఉండాలా, ఆ కమిట్మెంట్ ఉండాలా. అది లేనటువంటి మంత్రులు, ఆ లేనటువంటి పార్టీలు ఇవాళ అధికారులు వచ్చినాయి కాబట్టి ఇది ప్రజలకు ఇది శాపం. ఈ రాష్ట్రానికి సంబంధించినంత మటుకు ఇది 0. ఎందుకంటే 37 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినటువంటి ఇంత పాపులర్ ఎప్పుడు లేదు. 37 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచి ఇంతమంది మంత్రులు ఉండి ఇవాళ రాష్ట్రానికి ఈ విధంగా వచ్చిందంటే నిజంగా ఇది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సీనియర్ మంత్రులు ఉన్నారు, తర్వాత అన్ని ప్రాంతాల నుంచి మంత్రులు ఉన్నారు, కానీ ఏ ప్రాంతానికి కూడా దీంట్లో న్యాయం జరగలేదు. కనీసం ప్రాంతాలకైనా న్యాయం జరగలేదు, వెనుకబడ్డ ప్రాంతాలకైనా న్యాయం జరగలేదు. రొటీన్గా రైల్వే వికాస్ యోజన నుంచి వచ్చేటువంటి నిధుల ద్వారానే ముత్ఖేడ్ అండ్ పుల్లంపేట గుత్తి ఆ నిధుల ద్వారానే వస్తున్నది తప్ప బడ్జెట్ ద్వారా వస్తున్నటువంటి నిధులు ఇవాళ ఏం లేవు. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రికార్డు సృష్టిస్తున్నారు. ఇప్పుడు గతంలో స్టార్ట్ చేసినవి అన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి, ఏది డ్రాప్ కాలేదు. వాటికి అలొకేషన్స్ కాస్త అటు ఇటుగా దాదాపు పెంచడం తగ్గడం జరుగుతుంది, కానీ ఏది డ్రాప్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఎక్కడ అన్యాయం జరిగింది? కొత్తగా ఏమిటి? ఇది కొత్తగా జరిగిన అన్యాయం ఏమిటి అంటే ఇప్పుడు కరీంనగర్ పెద్దపల్లి లైన్ ఉంది, దాన్ని చేయాలి కదా. తెలంగాణలో వెనుకబడ్డ ప్రాంతం, రాయలసీమలో మీకు ఇవాళ 3 ప్రాజెక్టులు ఉన్నాయి, దాంట్లో కూడా ఏం లేదు కదా. ఇప్పుడు ఇవాళ ఇంతవరకు వచ్చినటువంటి అంకెల్ని బట్టి చూస్తే ప్రయాణికుల నుంచి ఆదాయం తగ్గడం ఇవన్నీ చూస్తే కనుక మనం ఇందాక అనుకున్నాం 8 ప్రాజెక్టులు శంకర్రావు గారు మీరు చెప్పినవి, వీటికి ఇచ్చినటువంటి అరకొర కేటాయింపులు తప్ప దానికి మించి వచ్చేటటువంటి అవకాశం వాళ్ళు ఏం కనపట్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి గతంలో ఉన్నటువంటి గతంలో కూడా ఉన్న 8 కంటిన్యూ అవుతున్నాయి, 8 డ్రాప్ రాలేదు కదా. ఈ బడ్జెట్కి మొత్తం 10 మార్కులు అనుకుందాం. మీరు ఈ బడ్జెట్కి ఎన్ని మార్కులు వేస్తారు? ఐ విల్ గివ్ ఓన్లీ 2 మార్క్స్. 2 మార్కులు. డాక్టర్ రావు గారు మీరు చెప్పండి. అన్ని పాత బడ్జెట్ లానే ఉన్నది కాబట్టి 5-6 మధ్యలో ఉంటుంది. శంకర్రావు గారు ఈ బడ్జెట్ మీరు ఎన్ని మార్కులు వేస్తారు? నేను 4 మార్కులు వేస్తాను. 4 వేస్తారు. ఎందుకంటే ప్రయాణికుల సౌకర్యాలు పెంచారు కాబట్టి. ఇప్పుడు ఉపేంద్ర గారు నితీష్ కుమార్ది 5 అనుకుంటే ఇది 6-7 వేసుకోవచ్చు. ఈ బడ్జెట్కి ఈ 10 మార్కుల్లో మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? నేను 6.5-7 ఇస్తాను. 6.5 ఇస్తాను. రైల్వేల ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏమిటో మనకు ఒక అవగాహన ఉంది. రైల్వేలని ఏ దిశగా నడిపిస్తే బాగుంటుందో మనకు అవగాహన ఉంది. ప్రయాణికులు, భద్రత, ఉన్నటువంటి విద్యుదీకరణ, మౌలిక సదుపాయాలని పెంచడం, ఆధునీకరణ, ఇవన్నీ కూడా మనకు అవగాహన. కొత్త లైన్లు అవగాహన ఉంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి దాని మీద ఉంది. ఈ విషయాల మీద ఈ బడ్జెట్ ఎంతగా ప్రతిస్పందించింది? మౌలిక సమస్యల పరిష్కారం దృష్టిలో పెట్టుకుంటే
ఇంతవరకు ప్రజెంట్ చేసిన ఏ బడ్జెట్ 50% దాటదు, 5 మార్కులు దాటదు. అర్థం కదా, అంచేత ఎవరో దాన్ని ట్యాకిల్ చేయలేదు. వాళ్ళు కొత్తగా మనం లల్లు ప్రసాద్ యాదవ్ అని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అది 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు ఎన్డీఏ వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన ఇన్హెరిటెన్స్ వాళ్ళ నుంచి వచ్చింది. మీరు ఒక నెలలోనే మొత్తం అంతా పరివర్తన చేసేసి రైల్వేస్ని బ్రహ్మాండంగా చేసేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేయట్లా అంటారు. 45 సంవత్సరాలు వాళ్ళ ఇన్హెరిటెన్స్ నుంచి మాకు 5 సంవత్సరాలు. ఉపేంద్ర గారు, సంక్షిప్తంగా చివరిగా వనరుల్ని సమీకరించుకోకపోవడానికి, ఆ ప్రయత్నం చేయకపోవడానికి ఏమిటి ప్రత్యేకమైనటువంటి కారణం? ఉన్న అవకాశాలు చాలా పరిమితం అండి. ఇప్పుడు ఉందా దత్తాత్రేయ గారు చెప్పినట్టు రైల్వే ల్యాండ్ని కమర్షియల్ యూజ్ పెట్టడం ఎంత వస్తుందో, దానివల్ల ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని లైన్లు వేయగలరు మీరు, అది కాదు కావాల్సింది. ఇప్పుడు దానికి తగినట్టు మౌలికంగా ఒక థింకింగ్లో మార్పు రావాలి రైల్వేస్ నడపడంలోనూ. దానికి పొలిటికల్ విల్ అవసరం, దానికి స్టేబుల్ గవర్నమెంట్ అవసరం, వన్ పార్టీ గవర్నమెంట్ అవసరం. అంచేత అటువంటి పరిస్థితి వస్తే తప్ప ఇవన్నీ కూడా జరగవు. ఇటువంటి కోalition గవర్నమెంట్లు పెట్టుకుని ఇట్లా చేయటం అనేది చాలా కష్టం. అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా వనరులు పెంచేటటువంటి మార్గం ఒక్కటి కూడా ఈ రైల్వే మంత్రి గారికి లభ్యం కాలేదా? ఈ రైల్వే మంత్రి కాదు, ఏ రైల్వే మంత్రికి లభ్యం కాలేదు. ఇప్పుడు ఎవరు చేశారు చెప్పండి? గతంలో చేస్తే ఇంతవరకు రాదుగా పరిస్థితి. ఇప్పుడు గతంలో వనరులు సమీకరించి దానికి మార్గం ఏర్పరుచుంటే ఆటోమేటిక్గా వచ్చేది కదా, ఇన్కమ్ కంటిన్యూ అయ్యేది కదా. ఎవరు చేయట్లేదు సాహసం. ప్యాసింజర్ ఫేర్స్ని ఏ క్లాస్లో అయితే అఫోర్డబుల్లో ఆ క్లాస్లో పెంచడానికి కూడా మనం వెనకాడుతున్నాం. అది వెనకాడకూడదు. సెకండ్ క్లాస్ స్లీపర్ ఈజ్ ది కాన్స్టిట్యూట్ మేజర్ సెగ్మెంట్ ఆఫ్ ప్యాసింజర్ ఎర్నింగ్స్. అది దాన్ని వెనకాడటం నాకు అర్థం కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎఫెక్టింగ్ ద పూర్ మ్యాన్. Poor man who is short distance man is not affecting. People who are sleeping in comfort from one city to other city overnight, they will be affected. శ్రీ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతిపాదించినటువంటి బడ్జెట్ మీద చర్చను చూశాం. ప్రయాణికుల మీద ఛార్జీలు పెంచలేదు, అలాగే సరుకుల రవాణా మీద కూడా ఛార్జీలను పెంచడం జరగలేదు. కొన్ని జనాకర్షకమైనటువంటి ప్రతిపాదనలు చేసినా రైల్వేలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లని అధిగమించేందుకు స్పష్టమైనటువంటి ప్రతిపాదనలు కూడా ఈ బడ్జెట్లో కనిపించట్లేదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కొత్త రైళ్ల ప్రతిపాదనలు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ సంతృప్తికరంగా లేవు అనేటువంటి మాట ఇవాళ చర్చలో తేలింది. ఏదైనా ఉంటే అది సర్వేలకు మాత్రమే పరిమితమైంది. 2004-2005 వార్షిక రైల్వే బడ్జెట్ మీద చర్చను ఇంతతో ముగిద్దాం.